నాకు నరహరిశెట్టి వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు 2025 ఎట్టికేలకు పార్లమెంట్లో ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా విస్తృత చర్చతో పాటు అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదాల నడుమ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించాయి. దీనిపై తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ఆయుధ చారిత్రాత్మక మలుపు అని హర్షం వ్యక్తం చేశారు. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించిందని ఆయన పేర్కొన్నారు. తాజా బిల్లుతో ఇన్నాళ్లు అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని ఆయన వ్యాఖ్యానించారు. వారి గళం వినిపించే అవకాశం దక్కుతుందని తన ఎక్స్ వేదికగా స్పందించారు. వక్ఫ్ సవరణ బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ ఉపసంహరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలపడం ఓ చారిత్రాత్మక మలుపుగా భావించవచ్చా? సామాజిక ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి కోసం మన సమృష్టి అన్వేషణలో ఓ కీలక ఘట్టమంటున్న కేంద్ర ప్రభుత్వ వాదనలో వాస్తవం ఉందా? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు గంగాపురం వెంకటరెడ్డి గారు, బీజేపీ నేత, మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు కూడా మనతో జూమ్ కాల్ అందుబాటులోకి వస్తారు. రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారితో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజమౌళి గారు, ఇక ఎట్టకేలకు బిల్లు ఆమోదం పొందింది. ఇరు సభల్లో, రెండు సభల్లోనూ ఆమోదం పొందింది. ఏ కోణంలో చూడాలంటారు? నిజంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నెహ్రూ నుంచి చేస్తున్న ద్రోహం ఈ రోజుతో ఆ పాపం ప్రక్షాళనం అయిపోయింది అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను మతం గురించి మాట్లాడడం లేదు, హిందుత్వము, ముస్లిము, ఇవన్నీ క్రిస్టియానిటీ గురించి మాట్లాడడం లేదు. భారతదేశంలో ఉంటున్న ప్రజలకి, భారతదేశం గాలి పీలుస్తూ నీళ్లు తాగుతూ బతుకుతున్న ప్రజలకి తీవ్రని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు నరేంద్ర మోడీ గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఆ బిల్ పాస్ చేయడం అనేది చాలా చారిత్రాత్మకమైన దినం. అది భారతదేశ ప్రజలు నిజంగా హర్షించదగ్గ విషయం. ఈవెన్ ఆ ముస్లింలలో కూడా వాళ్ళు ఎంతో మంది ఇవాళ నరేంద్ర మోడీ గారిని కోరుతున్నారు. ఇక్కడ ఒక నరేంద్ర మోడీ గారి పేరు పదే పదే చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే, నెహ్రూ నుంచి మొదలుకొని పరిపాలించిన ప్రధానులల్లా, ఈవెన్ నాకు అంటే మొన్నటి వరకు నాకు కూడా కొంత అవగాహన తక్కువ ఉండే. ప్రధానమంత్రి గారు, మన తెలుగు ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారు అంటే నాకు అపారమైన ఒక ఇది ఉంటుండే. కానీ 1995 ఆయన కూడా ద్రోహం చేసిండు మన భారతీయులకి. ఆ ద్రోహం ఏంటంటే ఆ చట్టానికి ఇంకా పదునైన కట్టలు, పదునైన బలాన్ని ఇచ్చింది ఆయన. దాని తర్వాత మన్మోహన్ సింగ్ కూడా ఇంకా అద్భుతమైన ద్రోహం చేసిండు. సో ఇవన్నిటిని అసలు అట్లాంటి చట్టం ఒకటి తీసుకొచ్చి ఈ భారతదేశం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పటికైనా భారత ప్రజలు, నేను ఎస్పెషల్ కోరుకున్నది, ఇట్లాంటి దుర్మార్గమైన కాంగ్రెస్ ని వాళ్ళు నిజంగా 1000 కిలోమీటర్ల లోతున పాతి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను పర్సనల్ గా ఫీల్ అవుతున్నా. అన్నిటిని మించి ఏంటంటే ఇవాళ చేసిన ఈ చట్టం ఎంత అవినీతిని ప్రోత్సహించింది. తర్వాత ఒక వర్గానికి వాళ్ళు ఒక ఆయుధాన్ని ఇచ్చిండ్రు. ఇక్కడ హైదరాబాద్ లో, తెలంగాణ లోపల వాళ్ళు ఎంతగానో ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడతారు, మళ్ళీ మతానికి అన్వయిస్తారు. సో నా పర్సనల్ ఫీలింగ్ అయితే పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు, వాళ్ళ గురించి కూడా నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో నా పర్సనల్ ఫీలింగ్ అయితే నరేంద్ర మోడీ గారు నాకు తెలిసి భారతీయులకు అద్భుతమైన ఒక వరాన్ని ఇచ్చిందని అనుకుంటున్నాను. అంటే చాలా వరకు హైడ్రామా నడిచింది. రాత్రి 12 గంటల సమయం వరకు కూడా మరి ప్రతిపక్షాలు వేరే వాళ్ళందరూ కూడా కూడగట్టుకుని మరి 125 బలం వరకు ఓట్లు పడతాయా లేదా అనుకున్నారు. కానీ 128 మంది వరకు తమ ఓటుని వేయటం జరిగింది. ఏ రకంగా చూడాలంటారు దీన్ని? 188, అప్పటికీ కొంత తక్కువ, 190 పైచిలకు ఉన్నదాన్ని 288 మంది ఓటేసారు. 232 మంది అగెనెస్ట్ చేశారు. ఆ 232 కూడా 30 మందిని వాళ్ళని ముస్లింస్, కొంతమంది క్రిస్టియన్ తీసేస్తే 200 మంది లోక్సభ ఎమ్మెల్యేలు భారతదేశంలో ఉంటున్న ఒక దేశ ద్రోహులుగా నేను భావిస్తాను. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందులో తెలంగాణ వాళ్ళు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు నిజంగా దేశ ద్రోహులే. ఎందుకంటే భారతదేశంలో పుట్టి పెరిగి భారతదేశం గాలి పీలుస్తూ ఒక సనాతన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు వీళ్ళు. ఇవాళ తర్వాత రాజ్యసభలో 128 ఓట్లు వచ్చినాయి, అందులో 95 నో చెప్పిండ్రు. సో అందులో కూడా ఇక మన తెలంగాణ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిజంగా ఈ రోజైతే భారతదేశానికి రొమ్ము మీద బుద్ధినోళ్ళు వీళ్ళని క్షమించే ప్రసక్తే లేదు అని ప్రజలకు నేను చెప్పాల్సిన అవసరం ఉన్నది, చెప్పిన.
రెండవది అంటే వాళ్ళ పార్టీ స్టాండ్ని బట్టి అలా నడుచుకున్నారు అనుకోవచ్చా? వాళ్ళ పార్టీ స్టాండ్ని బట్టి పార్టీ ఏంటంటే నీకు పార్టీని పక్కన పెడతాం కాసేపు నువ్వు మనసాక్షిగా నువ్వు గైరాజుగా ఆ రోజు నువ్వు నువ్వు పార్టీ కోసం నువ్వు ప్రజలను వంచిస్తావా? దేశం నీకు ఎక్కువ పార్టీ ఇంపార్టెంట్. ఈ దేశంలో పుడతావు నువ్వు, ఈ దేశంలో పెరుగుతావు. ఇదే వేరే దేశంలో అయితే నేను ఏం చేయాలో అది చేసే వాళ్ళు అక్కడ ప్రజలు. కానీ కొంచెమన్నా వీళ్ళకు ఒక ఒక అద్భుతమైన చరిత్ర ఉన్నది భారతదేశానికి. ఇంత గొప్ప చరిత్ర గల దేశంలో నీకు మనసాక్షి లేదా? నీకు భార్య పిల్లలు లేరా? అరే రేపు వాళ్ళు ఆ చట్టం కనుక అట్లనే కొనసాగితే 20 ఏళ్ల తర్వాత నేను ఇందాక సోషల్ మీడియాలో చదివినా నువ్వు అనుకుంటే నీ పక్కలో పడుకున్న భార్యను కూడా ఎత్తుకపోయేటోళ్ళు నా భార్య అనటోళ్ళంట. ఇక ఇంతకంటే దుర్మార్గమైన చట్టాన్ని తీసేసినందుకు పార్టీలో పక్కన పెట్టి నరేంద్ర మోడీ గారిని మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని చెప్పి నరేంద్ర మోడీ గారు తన ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. తాజా బిల్లుతో ఇన్నాళ్లకు అట్టడుగున ఉండిపోయిన వర్గాలకు మేలు చేకూరుతుందని వ్యాఖ్యానించడాన్ని ఎలా చూడాలంటారు? నన్నే చెప్తున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. అట్టడుగున ఉండిపోయిన అంటే ముస్లిం మైనారిటీలో ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు అని మోడీ గారు చెప్తున్నారు. అదే అంటున్నా ఆయన ఎట్లా తీసుకొచ్చినట్టు ఒక పద్ధతి ప్రకారం దాంతో ఎంతసేపు ఓవైసీ లాంటి వాళ్ళ ముస్లింలలో ఉన్న పెద్దలకు మాత్రమే చెందుతుంది. ముస్లింలలో అట్టడుగు వర్గాన్ని ఉన్న వాళ్ళకి చెందుతలేదు అది. మా ఊర్లో దుదకులలో ఉంటారు, వాళ్ళకు కూడా ఏం ఫాలో చెందుతున్నాయండి? వాళ్ళను కేవలం వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళని దుర్మార్గులుగా వాళ్ళ రాక్షసులుగా తయారు చేయడానికి మదర్సాలు లాంటివి ఇవి వాళ్ళకు ఉపయోగిస్తున్నారు తప్ప. ఇప్పుడు ఒక వఫ్ ప్రాపర్టీ ఉందంటే అది దేవునికి సంబంధించిన గుడి లాంటి ప్రాపర్టీ. దాన్ని అక్కడ వచ్చే రాబడిని పేద ముస్లింలకు ఇచ్చి వాళ్ళ అభ్యున్నతికి పాల్పడాలి కానీ ఇది కనబడ్డదల్లా నాదే, ఇది నాదే అని చెప్పేసి ఇవాళ ఓవైసీ తాకత్ ఎంత, ఓవైసీ బతుకెంత, ఓవైసీ ఆస్తి ఎంత. ఇవాళ ఆయన మెడికల్ కాలేజీ కట్టిన చెరువుల ఈవెన్ ఇవాళ కాంగ్రెస్ వల్ల రేవంత్ రెడ్డి కూడా బుల్డోజర్లు చేసి కూలగొడుతున్నాడు. ఎందుకు కూలగొట్టలేదండి? సో ఇట్లా ఇంకా తప్పుల మీద తప్పులు చేస్తూ ఇంకా ప్రజలని వాళ్ళు వంచిస్తున్నారు. ఇది కాంగ్రెస్ చేసిన తప్పిదమే. నిజంగా మళ్ళా నాకున్న మేరకు, నా శక్తి మేరకు నేను ప్రజలకు పిలిపిస్తున్నా. నరేంద్ర మోడీ గారు చేసింది పేద ప్రజలకు హెల్ప్ చేయడానికి చేస్తున్నాడు. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యల్ని ఖండించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ఈ ఎవరైతే ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిందో ఆ ఎమ్మెల్యేలని వాళ్ళనిగా ఈ ప్రజలు చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే మీరు మాట్లాడేది రాజకీయ విశ్లేషకులుగా అంటే కూడా మరి మీరు